పన్నీర్ అమ్మి 2000 కోట్లు సంపాదించిన మిల్క్ మిస్ట్ కథ తెలుసుకుందాం. మిల్క్ మిస్ట్ అంటే మనం అందరూ చూస్తూ ఉంటాం. మిల్క్ మిస్ట్ అనే కంపెనీ ఇదేంటంటే పెరుగుని పన్నీర్గా అమ్ముతుంటుంది అన్నమాట. పెరుగు, పన్నీరు ఇలాంటివన్నీ అమ్ముతుంటుంది. ఉత్తరాది వాళ్ళకి పరిమితమైన పన్నీరు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రంలో కూడా మిల్క్ మిస్ట్ ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇది నెయ్యి, పెరుగు, లస్సీ, క్రీము, చాక్లెట్స్, కోవా, శ్రీఖండ్, ఐస్ క్రీము, పాయసం సహా ఎన్నో ఉత్పత్తులను తయారు చేస్తుంది మిల్క్ మిస్ట్ సంస్థ. ఈ సంస్థకి 400 రిఫ్రిజిరేటర్ ట్రక్కులు ఉన్నాయన్నమాట. ఈ మిల్క్ మిస్ట్ సంస్థకి దీని ద్వారా GPS ఉపయోగించి రాష్ట్రంలోని తమిళనాడు రాష్ట్రం పెరిమిందర్ నుంచి దేశంలో 22 రాష్ట్రాలకు 3 రిటైల్ పాయింట్లకు ఈ సంస్థ పన్నీరు, పెరుగు, నెయ్యి, లస్సీ, క్రీము, చాక్లెట్స్, కోవా, శ్రీఖండ్, ఐస్ క్రీము, పాయసం సప్లై చేస్తుంది. ఉత్పత్తులను తయారు కాగానే మిగిలిన వృధా నీళ్ళను కూడా ఖరీదైన ప్రోటీన్ డ్రింక్గా మారుస్తుంది అనమాట. వీటిని కిరాణా దుకాణంలో తాజాగా ఉంచడానికి కోకోకోలా మాదిరిగా రిఫ్రిజిరేటర్ను కూడా ఉంచిందనమాట. చుక్క పాలను అమ్మకుండా సతీష్ చేసిన ఈ ఆలోచనని మిల్క్ మిస్ట్కు 2000 కోట్ల సంస్థగా చుక్క పాలను కూడా అమ్మకుండా ఈ కంపెనీ ఏం చేస్తుందంటే 2000 కోట్ల రూపాయలు ఖరీదిస్తుంది మిల్క్ మిస్ట్ సంస్థగా అభివృద్ధి అనమాట. ఈ క్రమంలో అతడు రైతులతో కలిసి పనిచేసి 70,000 మంది రైతులతో మిల్క్ మిస్ట్ని కలిసి పనిచేస్తుందన్నమాట. ఈ రైతులకు పశువులు కొనుక్కునేందుకు కావాల్సిన రుణం అందించడం, నాణ్యమైన మేతను అందించడం, పశువులకు వైద్య సదుపాయం కల్పించడం వరకు ఎన్నో విధాలుగా సాయం చేస్తారన్నమాట. రోజుకి 20 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసి 10 దేశాలకు పైగా ఉత్పత్తులను ఇది కోల్డ్ స్టీల్, అన్ఫిష్డ్ బిజినెస్ వంటి పుస్తకాలు రాశారన్నమాట. ఈ మిల్క్ మిస్ట్ కంపెనీ ఓనరు సతీష్ అన్న ఆయన అన్నమాట. సతీష్ కుటుంబం తమిళనాడులోని ఈ రోడ్లో ఉంటున్న సతీష్ అన్నమాట. ఈయన బెంగళూరులోని ఈయన ట్రైనింగ్ తీసుకుని మిల్క్ మిస్ట్ కంపెనీ స్థాపించి పన్నీర్తో అమ్ముతూ అలాగే పాలతో చేసిన ఉత్పత్తులు చేసి 2000 కోట్ల కంపెనీగా తయారు చేశారు ఈయన మిల్క్ మిస్ట్ కంపెనీని. ఇది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కంపెనీ యొక్క ప్లానింగ్ ప్రకారం మనం కూడా చేయొచ్చు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.